ఎప్పుడు మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారిని చూశాడు, వాళ్ళందరూ మీద పడడం చూశాడు, అదంతా గమనించాడు. నిజంగా ఆయన చెప్తుంటే మెదడిపోతున్నా చూశాడు. ఇప్పుడు గబగబా వచ్చి యేసు ప్రభు అక్కడ 2 దోణుడు దాంట్లో సీమోను దోణి ఎక్కేసి అంటాడు, ఓ పంచే సీమోను, నువ్వు నన్ను ఏం చేస్తావంటే లోనకు దొయ్యాను, కానీ గబగబా వచ్చి ఏం చేస్తాడంటే నా లోనకే దోస్తాడు అనమాట. అయితే దీంట్లో ఏ లక్షణం కనపడుతుందంటే మనకి ఎదుటివారి అవసరాన్ని గుర్తించే సహజ గుణం ఎవరిలో కనపడుతుంది? సీమోన్లో కనపడుతుంది. అంటే గమనించి నేను ఇందాక ఏం చెప్పానంటే, మోషే కొండ మీద దేవుడితో సహవాసం చేస్తున్న సందర్భంలో దేవుడు ఏం చేశాడు అంటే మందసాన్ని చూపించాడు, దేవుని మందిరాన్ని ఎలా కట్టాలో చూపించాడు, తెరలు చూపించి అన్ని చూపించాడు. అయితే వినండి దేవుని బిడ్డలారా, ఏదైతే చూశాడో అది ఏం చేయడు, కింద ఆయన వచ్చి చేశాడు. అందుకనే ఇశ్రాయేల్ మధ్యలో దేవుని మందిరం ఉండేదట. అమ్మ మీరు వదిలేండి, ఆరోగ్యం బాగోదు కదా, అందుకే మాట్లాడతలేదు. సరే వినండి, ఇశ్రాయేల్ మధ్యలో దేవుని మందసం ఉండేది, ఇశ్రాయేల్ మధ్యలో మందిరం ఉండేది. ఎందుకని ఏదైతే చూశాడో చేశాడు గనక. అలాగే పేతురులో మనం ఏం గుణం కనపడుతుందంటే ఆ ఎదుటివారి అవసరాన్ని గుర్తించే గుణం మాట. చెప్పండి, ఏం కనపడుతుంది? ఎదుటివారి అవసరాన్ని గుర్తించే గుణం. ఇది పేతురులో సహజ గుణం. ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్ళాక వచ్చిందా, ముందే ఉందా? చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. మీరు చెప్పండి, మీరు తెలివిలో మధ్యలో చెప్పండి, ఎవరు చెప్తారు? ముందే. అమ్మ మీరు చెప్పండి, మీరు చెప్పండి. ముందేనా ప్రభు దగ్గరికి వెళ్ళాక? కాదు, ముందే. వెరీ గుడ్. ఎందుకంటే అప్పటికి ఇంకా ప్రభు పిలవలేదు. అంటే సహజ గుణం ఏంటంటే ఆయన పుట్టుకతో వచ్చిన గుణం. చెప్పండి, ఆయన పుట్టుకతో వచ్చిన గుణం ఏంటంటే ఎదుటివారి సమస్యలను, ఎదుటివారి అవసరాలను చూసి ఆయన గుర్తించే గుణం కలిగిన వ్యక్తి ఎవరంటే గమనించండి పేతురు గారి మాట. అంటే మనం కూడా దీంట్లో ఏం నేర్చుకోవాలి? ఎవరు కనపడుతుంది అక్కడ? యేసు ప్రభు కనపడుతున్నాడు. యేసు ప్రభు వాక్యం చెప్తుంటే వినే ప్రజలు కనపడుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలందరూ ప్రభు మీద పడిపోతుంటే పేతురు గుర్తించాడు. యేసు ప్రభు ధోని ఎక్కి తొయ్యమని త్రోసాడు. ఇప్పుడు వాక్యం చెప్పడం ఎవరు సులువైపోయింది? ఎందుకనే? ఎవరికమ్మా వాక్యం ఎవరు చెప్తున్నారా? ఇప్పుడు కొట్టుకాడ ఎవరైనా వస్తువులు ఎత్తున్నారు, మీదరిపోతుంటే సులువ కష్టమవుద్దా? కష్టమవుతుంది. ఒకవేళ వాళ్ళ మీద పడకుండా కూతుని ఫ్రీగా ఉంటే ఇంకా సులువుగా. అంటే యేసు ప్రభు దేవుని వాక్యాన్ని అందించడానికి పేతురు ఎలా ఉపయోగపడ్డాడంటే తన ధోని ఇచ్చి పేతురు దేవుని వాక్యం ప్రజలందరికీ ఫ్రీగా అందించడానికి, చక్కగా ప్రశాంతంగా ప్రభు వాక్యం చెప్పడానికి పేతురు ఆ టైంలో కూడా ఉపయోగపడ్డాడు అన్నమాట. అంటే గమనించండి, మనము పేతురులో ఉండే లక్షణం ఎంత అద్భుతమైన లక్షణం అంటే పరిస్థితి అంతా చూశాడు. ఓహో, నా వల్ల ఇది జరుగుదు కనుక ఇది చేస్తే ఇంకా అనర్గళంగా దేవుని వాక్యము మనుషులు వింటారు. అందుకని మనం కూడా గమనించండి, నేనేమంటానంటే మనము ఎదుటివారి పరిస్థితులు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే ఆ ప్రయత్నము మనము ప్రభు వాక్యం ప్రజలకు అందించడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి. నేనేమంటానంటే ఎక్కడ పడితే అక్కడ కాదు. మీరు ఏ మందిరానికి అయితే వెళ్తున్నారో చాలా సందర్భాల్లో మనకు తెలియని పరిస్థితి ఏంటంటే, అంటే ఇప్పుడు రావడం తప్పేం కాదు, నేనేమంటాను మీ పని ఎవరి కోసం ఇక్కడ ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చి అనుకుందాం, మా మంది కోసం మీ పని చేయకూడదు. కారణం ఏంటి? ఎందుకంటే మీకు ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరేనా? ఓకే. మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీ ఆశ మీ పిల్లల మీద పెట్టుకుంటారా, పక్క వాళ్ళ పిల్లల్ని పెట్టుకుంటారా? ఎందుకని? ఎలాగంటే గట్టి చెప్పను. అలాగే మనం కూడా ఏ సేవకుడి దగ్గరికి వెళ్తున్నామో, ఏ మందిరానికి వెళ్తున్నామో వాళ్ళకి మనం ఏమవుతాం చెప్పండి? ఆత్మీయ బిడ్డలం మనం. అందుకని అక్కడ పేతురు చేసిన పని ఎవరికి ఉపయోగపడింది? చెప్పండి. పేతురు చేసిన పని ఎవరికే? ఇంకెవరికి ఉపయోగపడింది? కాదు యేసు ప్రభుకు ఉపయోగపడింది. అదే టైంలో వింటున్న వారికి కూడా. అది అంటే గమనించి, ఎప్పుడైనా సరే మనం ఏ మందిరానికి వెళ్తామో,
ఏ సంఘానికి వెళ్తామో మనం ఎవరమంటే ఆ సంఘ పిల్లలు మనం. ఖచ్చితంగా గమనించండి. నేనేమంటానంటే దేవుడు నాకు ఎంతమందిని ఇస్తే వాళ్ళ మీద నేను ఆశ పెట్టుకుంటాను అనమాట. నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళ ద్వారా ఈ పని జరుగుతుందని కోరుకుంటుంది నాకు. అలాగే ప్రతి సేవకునికి ఉంటుంది ఏముంటుందంటే వీళ్ళ ద్వారా ఈ పని జరుగుతుంది, వీళ్ళ ద్వారా ఇది చేయొచ్చని ఒక అంచనా కలిగి ఉంటారు. అలాగే మనం కూడా గమనించండి, మీరు ఎప్పుడు చేసినా సరే మీరు ఎదుటివారి అవసరాలు గుర్తించాలి. అదే టైంలో అది ఏ అవసరం అయి ఉండాలంటే శరీర సంబంధమైన అవసరం మాత్రమే కాదు. చాలామంది ఏం చేస్తారంటే శరీర సంబంధమైన అవసరాలు మాత్రమే గుర్తిస్తారు. కానీ గమనించండి, శరీర సంబంధమైన అవసరాలు గుర్తించడం అనేది అది జీవితంలో ఒక భాగం మాత్రమే. మరొక భాగం ఏంటి అంటే ఆత్మ సంబంధమైన అవసరం కూడా గుర్తించాలి. మీకు తెలుసా, ఒక వ్యక్తి శరీర సంబంధమైన అవసరం మాత్రమే గుర్తించడం అలవాటు చేసుకుంటే ఒకానొక రోజుని ఆ వ్యక్తి సంపూర్ణంగా ప్రభుకు దూరమయ్యే ప్రమాదము ఉంది. దానికి కారణం ఏంటి చెప్పంటారా? ఇలా యేసు ప్రభు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఒకానొక టైంలో ఒక యవ్వనస్తుడు వస్తాడు. వచ్చి, అయ్యా నేను పరలోకం వెళ్ళాలంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ప్రభు చెప్తాడు, పని చేయి, నీ తల్లిదండ్రులు సన్మానించి అంటాడు. అలాగే నేను చిన్నప్పటి నుంచి సన్మానిస్తున్నాను. వ్యభిచారం చేయొద్దు, లేదు నేను చిన్నప్పటి నుంచి చేస్తా లేదు. దొంగతనం చేయొద్దు, అలాగే నేను చిన్నప్పటి నుంచి చేస్తా లేదు. అలాగే నిన్ను వల్లే నీ పొరుగువారు ప్రేమించి చెప్తాడు. ఇవన్నీ నేను అన్నీ చేస్తున్నానని చెప్తాడు. అయితే ప్రభు మాట అంటాడు, పని చేయి, నువ్వేం చేస్తావంటే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఎన్ని ఉన్నాయి కొదువుగా? ఒకట చాలా? ఒకటి కొదువు ఉంది, అక్కడ రాయబడి ఉంటుంది, యేసు అతన్ని ప్రేమించి అని ఉంటుంది. ఏమంటే చెప్పండి, యేసు అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నువ్వు వచ్చిన నమ్మించి అంటాడు. అంతే. ఏమంటాడు? నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నువ్వేం చేస్తావు? నన్ను వెంబడించాయి అంటే. గమనించండి, ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆయన వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు అంట. వెనక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెనక్కి చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? పరలోక రాజ్యం అంతవరకు ఎలా బ్రతికాడు? వ్యభిచారం చేయొద్దని ఎందుకు చేయకుండా ఉండడం? ఎందుకు? ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు పరలోకం కోసం. ఎందుకు తల్లిదండ్రులని గౌరవించాడు? పరలోకం కోసం. ఎందుకు దొంగతనం చేయకుండా? పరలోకం కోసం. ఇవన్నీ పరలోకం కోసమే. కానీ ఈ పరలోకాన్ని ఎలా పొందుకోవాలనుకున్నాడంటే భౌతికంగా పొందుకుంటే, భౌతికంగా చేసిన కార్యాల ద్వారా వెళ్ళిపోతామనుకున్నాడు. తల్లి తండ్రి సన్మానించడం అనేది భౌతికంగానే లేకపోతే ఆత్మీయమైన పరిస్థితి చెప్పండి? అది భౌతికంగానే కనపడుతుంది, అంతే కదా. అబద్ధం ఆడకపోవడం ఏంటి? భౌతికంగా. నేను అబద్ధము నా పెదవులతో ఆడతాను, పెదవులతో నిజం చెప్తాను. అలాగే ఆయన పరలోక రాజ్యం అనేది భౌతికంగానే ఆలోచించాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే చాలు వెళ్ళిపోతాను అనుకున్నాడు. కానీ ప్రభు ఏం చూచాడంటే ప్రతి మనిషి భౌతికంగా కూడా దేవుని దగ్గరగా జీవించాలి. అదే టైం ఆత్మీయంగా కూడా తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకోవాలి. అంటే తను ఏంటి? ఆత్మానుసారమైన ధనం గురించి అతనికి ఏమి లేదు చెప్పండి? అవగాహన అనేది ఉందా లేదా? ఆత్మానుసారమైన ధనం గురించి అవగాహన ఉందా లేదా ఆయనకి చెప్పండి? ఆత్మానుసారమైన ధనం ఉంటుందా? ఆత్మానుసారమైన ధనం ఉంటుందా? ఓకే, బైబిల్లోకి వెళ్దాం ఒకసారి చూడండి. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఓకే, మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఒకసారి నేను చెప్తానండి. ఓకే, 7 కాదు, 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను
దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయము ఉండు. ఇప్పుడు ఇప్పుడు ఆత్మానుసారమైన ధనం ఉందా లేదా అక్కడ చెప్పండి, చెప్పాలి మీరందరూ. అమ్మ అందరూ చెప్పాలి. అండ్ బేబీ రేణుకు ఉందా లేదా? ఉందా? అంటే అవగాహన ఇందాక లేదు ఎందుకన్నారు మీరు? అవగాహన లేక అంతే, నవ్వును కదా. అంటే ఆయన కూడా ఏం లేదు ఎందుకనే అవగాహన లేదు. అంటే ఆయన ఏమనుకున్నాడు, నేను చేసేది సరిపోతుంది, నేను చేసే భక్తి నాకు సరిపోతుంది, అందుకని చాలా ఆయన కాన్ఫిడెంట్గా వచ్చేసాడు, చాలా నమ్మకంతో వచ్చాడు. అంతే, నేను చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాను కానీ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతాను. కానీ ప్రభు అంటాడు, లేదు లేదు, నీకు ఒకటి కొదువా. అంటే గమని చాలా సందర్భాల్లో మనం చేసేదే భక్తి అనుకుంటాం. మనం చేసే భక్తి చాలు, ఇలా ఉంటే నేను పరలోకం వెళ్ళిపోతాను, ఇలా ఉంటే నేను ప్రభువుకి దగ్గరైపోతాను, ఇలా ఉంటే ప్రభు నన్ను చేర్చుకుంటాడని మనము మనకు నచ్చిన భక్తి, మనకు వచ్చిన భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. మరి ధనవంతుడు అదే చేశాడు, ధనవంతుడు అదే చేశాడు. కానీ మీరు ఒకటి ఆలోచించి ఏం ఆలోచించాలంటే, మనం చేసే భక్తి గమనించండి మాత్రమే మనల్ని పరలోకం చేరుస్తుంది అనుకోవడం ఖచ్చితంగా పొరపాటే. అందుకని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, మనల్ని మనం ఎప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చిన ఒక ప్రార్థన చేయాలి, ప్రభువా నాలో ఉన్న లోపం ఏంటో చెప్పండి. ఈ ప్రార్థన చాలా అవసరం ఇది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి ఏం ఎలా వెళ్తారో చెప్పండి, ఏ ఉద్దేశంతో వెళ్తారో? జ్వరం వచ్చింది, ఎందుకు వచ్చిందో చెప్తే బాగుండు. అలా ఉన్నారు కనుక ఒకవేళ ఆయన చూసేమో అదే తగ్గిపోద్దంటే ఏమంటే, లేదు లేదండి మేము ఇలాగే బిల్లలేసి తగ్గుతంతా ఆ బ్లడ్ పరీక్ష చెప్పండి అంటాం. అంటే మన లోపల ఏముంది? జ్వరం రావడం కారణం ఏంటి అంటే, ఈ జ్వరం రావడానికి నాలో ఏ లోపం ఉంటే వచ్చింది. అందుకనే దానికి ఎన్ని పరీక్షలు అండి? ఒక జ్వరం వస్తే ఎన్ని పరీక్షలు చేస్తాం చెప్పండి. టైఫాయిడ్ పరీక్ష చేస్తాము, మలేరియా పరీక్షలు చేస్తాము, తర్వాత ఇంకేంటి డెంగ్యూ పరీక్షలు చేస్తాము, ఇవన్నీ చేస్తాం. అరే ఒక్క జ్వరానికి ఇన్ని పరీక్షలు చేస్తే కానీ ఒక నిర్ధారణ రానప్పుడు ఉన్నతమైన రాజ్యం పరలోకానికి వెళ్ళక ఎన్ని పరీక్షలు చేసుకోవాలి చెప్పండి. అంటే ఈరోజు మనిషి ఎందుకు దేవుడికి నచ్చినట్లు ఆత్మానుసారంగా మనిషి నడవలేకపోతున్నాడు అంటే, తనను తాను పరీక్షించుకోవాలనే అవగాహన మనిషికి లేదు. తను ఏదైతే ఏ మార్గంలో నడుస్తున్నాడో అది నిజమనుకుంటున్నాడో, అలా నడితే చాలు అనుకుంటున్నాడో. కానీ ధనవంతుడు అలాగే అనుకున్నాడు దేవుని బిడ్డలారా. కానీ మీరు వినండి, ఆ వ్యక్తితో ప్రభు అన్నాడు, లేదు లేదు నీకు కొదువు ఉంది అన్నాడు. అనగానే ఆ కొదువు చెప్పగానే కోపం వచ్చిందా, బాధ కలిగిందా, సంతోషం వచ్చింది చెప్పండి ఒకసారి. ఆ కొద్ది చెప్పగానే యవ్వనస్తుడికి బాధ కలిగిందా, లేకపోతే సంతోషం వచ్చిందా? ఎందుకు బాధ కలిగి ఉంటుంది చెప్పండి? అది ఎందుకు బాధ కలిగి ఉంటుంది అంటే, అంటే ఇంకో మాట చెప్పనా, తన జీవితంలో ఎప్పుడూ కూడా నాకు కొదువు ఉంది అనుకోలేదు. అది అసలు ఎమ్మడి ఎందుకు కోపం వద్దు అనుకున్నారా? నాకు ఏ కొదువా లేదు, నేను పర్ఫెక్ట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు లోపం తట్టుకోలేరు. అర్థమైంది? డబ్బు ఆస్తి అమ్మడం ప్రధానం కదా అక్కడ. ఏంటి తన లైఫ్లో అన్ని చూడండి మాట అక్కడ ఉంటుంది. ఎన్నో అధ్యాయం ఏంటైతే నేను చదివానండి ఒకసారి. ఆయన పేతురు గారు కూడా అడుగుతాడు, యవ్వనస్తుల గురించి ఉంటుంది. అదే 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 అది ఎక్కడ ఉంటుందమ్మా చింతలే? ఒక దొరికితే చూద్దామండి అది ఒకసారి, ఒక్క నిమిషం. మీరు లూకాసు వార్త అనుకుంటా, ఒకవేళ నాకు దొరికితే. యేసు ప్రభు వారు దొరకలే. సరే సరే ఓకే. అక్కడ ఏమని ఉంటుంది అంటే, యేసు ప్రభు వారు చూసి అంటాడు,
నీకు ఒకటి కొద్దుగా ఉందని చెప్పగానే ఆయన ఆ మాట విని వ్యసనపడితే వెళ్ళిపోయాడంట. ఏమంటాడు అక్కడ? నీ ఆస్తి అమ్మి ఏం చేస్తావు? నువ్వు బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అనగానే ఆ మాట చెప్పగానే ఆయనకి ఒక్కసారి ముఖం చిన్నబుచ్చుకుని వ్యసనపడుతూ బాధపడి వెళ్ళిపోయాడు అంతే. అంటే అక్కడ ఒక మాట ఉంటుంది, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తాను అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను చిన్నప్పుడు అన్నీ చేస్తున్నాను అన్నాడు. అంటే అన్నీ అన్నాడా కొన్ని అన్నాడు? చెప్పండి. ఆయన నిజంగా అన్నీ చేస్తున్నాడా? అంటే తన మనసులో ఏముంది? ఆమె తన చాలా జాగ్రత్త వినాలి వాక్యం మీరు. తన మనసులో ఏమని చెప్పండి? అన్నీ చేస్తున్నాను, నేను ఏ కొదువ లేకుండా. ఇది చాలా ప్రమాదం. ఒక మనిషి ఎప్పుడు దేవుని వాక్యం వినడో తెలుసు మీకు ఎందుకని? నేను చేసేది సమస్తం ఖచ్చితమే అనుకుంటే దేవుని వాక్యం వినడాక మీరు ఎంత చెప్పండి. తన మనసులో ఏ ముద్ర పడిపోయింది? నేను రైట్. ఈ మాట తన మనసులో ఉంది కనుక చెప్పగానే తట్టుకోలేపాడు అంతే. అందుకని ఎప్పుడు కూడా ఆ మనసు మనల్ని ఏం చేద్దో తెలుసా? ఖచ్చితంగా ప్రభు దూరం చేద్దాం. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, వచ్చేటప్పుడు ఏమని చేసుకోవాలి ప్రార్థన మీరు? ప్రభువా ఈరోజు నాతో మాట్లాడండి. నేను చాలాసార్లు ఇంచుమించు ప్రతిసారి వెళ్తాను. నేను అలా వెళ్ళిన ఉన్నాయి, నాతో దేవుడు మాట్లాడిన చాలా ఉన్నాయి. మేము ప్రతి ఆదివారం వాక్యం ఇంటికి వెళ్తామండి. ఇప్పుడు మీకు ఇప్పుడు కూడా వాస్తవంగా వెళ్ళిపోతున్నాం. అవన్నీ మాటలు చెప్తాడు. నాకు ఎంత చెప్తుంటే ప్రాణం తరికిపోద్ది అంతే. అద్భుతమైన వాక్యం చెప్తాడు పాస్టర్ గారు ప్రతి ఆదివారం. ఈలో గంట సేపు వర్తమానం ఉంటుంది. వర్తమానం దేవుడు ఖచ్చితంగా మాతో మాట్లాడతాడు. ఎన్ని లోపాలు సరి చేసుకుంటాము. జంగారెడ్డిగూడెం చూసారా? అంటే ఏ ఉద్దేశంతో మనం వెళ్ళాలి? దేవా నాలో లోపం ఉంటే చెప్పండి. ఎందుకంటే ఈ భావన ఎప్పుడైతే ఉంటుందో వినడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? అందుకనే గమనించండి, ఎప్పుడైతే ఇతను అన్నీ బాగానే ఉన్నాయి, నేను చేసే భక్తి బాగానే ఉంది, కరెక్టే అనుకుని భౌతికంగా మాత్రమే ఆలోచించాడో దేవుడు చెప్పేసరి తట్టుకోలేకపోయాడు మాట. కానీ పేతురు చూసారా? యేసు ప్రభు వారు త్రోయమని తోశాడు. పేతురు 2 విధాలు ఆలోచించాడు. ఒకటే ప్రభు కోసం ఆలోచించాడు, రెండోది ఎవరి కోసం ఆలోచించాడు? ప్రజల కోసం కూడా. నేనేమంటానంటే మీకోసం ఆలోచించాలి, రెండోది మీ సంఘం కోసం మీరు ఆలోచించాలి. నిజమేండి. మీ సంఘం, మీరు ఏ సంఘానికి అయితే వెళ్తున్నారో ఆ సంఘం కోసం నేనేం చేయాలి, నా సేవకుడి కోసం నేనేం చేయాలి, నా వంతు నేను ఎంత కష్టపడాలి. చాలామంది ఆ భావన ఉండదు. రెండోది ఏంటంటే గమనించండి, నేను ఏమంటానంటే పేతురు ఆలోచించండి, నువ్వు ఆలోచిస్తే ఏమవుతుందని కార్యం జరుగుతుంది అక్కడ. ఎంతమంది వాక్యం విన్నారు చెప్పండి? అక్కడ చాలామంది దేవుని వాక్యం కార్యం జరిగిందా ఆగిపోయిందా? జరిగింది. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, కార్యసాధనానికి 2 విధాల ఆలోచన అవసరం. 2 విధాల మనం సహకరించాలి. ఒకటి భౌతికంగా మనము ఆలోచించాలి, సహకరించాలి. రెండోది అంటే ఆత్మీయంగా కూడా మనం ఏం చేయాలి చెప్పండి? సహకరించాలి. ఇంకో మాట చూస్తే చూడండి, ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయము